మా అబ్బాయి నూడిల్స్ అని అడుగుతూ ఉన్నాడనమాట. అందుకని నూడిల్స్ ప్యాక్ అయితే తెచ్చేసాను, మ్యాగీ. ఇప్పుడు ఇవి వేడి వేడి నీళ్ళు ఇంకా తయారవుతూనే ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న మసాలా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో ఉన్న మ్యాగీ వేసేస్తున్నాను. అలాగే నేను చేసిన మ్యాగీ వేస్తాను, చూడండి. ఇది ఇది వచ్చేసరికి వాంపూస్ కాదండి, నేను ఇంట్లో తయారు చేసిన నూడిల్స్ అనమాట. అది హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ నూడిల్స్ వేయాలి. 2 నిమిషాల్లో మ్యాగీ తయారు చేసుకోవాలంటే ముందు మ్యాగీ పౌడర్ కావాలి కాబట్టి కవర్చింగ్ చేసి మ్యాగీ పౌడర్ అయితే వేసేస్తున్నాను. దీనిలో ఉండే టేస్ట్ అయితే అద్భుతమే చేసుకోవాలి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారంటే ఇవి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటాను. నేను ఈసారి వీడియోలో నేను మళ్ళీ మ్యాగీ గురించి స్పెషల్ వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను మ్యాగీ వీడియోస్. ఇప్పుడు హాఫ్ బాయిల్ అవ్వాలండి, ఇది కాస్త ఉడకాలి, అలానే వాటర్ కూడా కొంచెం ఇది అవ్వాలి. సో అప్పుడే మనం అనుకున్న మ్యాగీ రెడీ అవుతుంది. హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది, ఫినిష్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకున్న నూడిల్స్ కొంచెం వేసుకుందాము, కొద్దిగా కలిపేసుకుందాము. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడికితే చాలు, లేదా 2 మినిట్స్ ఉడికినా చాలు అనమాట. అందుకోసం అంటే కొంచెం ఎక్కువ అవుతుందని, మళ్ళీ మసాలా నేను ఇంట్లో చేయలేదు కదా అందుకని అనమాట. మామూలుగా అయితే నేను వేరేలా చేస్తాను, అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. ఓరే, ఇది ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? చాలు, ఇక ఇది కనుక బాగా కుక్ అయిందంటే మనం చక్కగా రెడీ చేసుకోవచ్చు ప్రిపరేషన్. ఇది కుక్ అయితే చాలన్నమాట. ఇలాగ మనం ఇంట్లో చేసుకుని కూడా కలుపుకుంటే మసాలా సరిపోతుంది. ఓకేనండి, సూపర్ ఎమ్మి టేస్టీ మసాలా, మ్యాగీ మసాలా. ఇది పిల్లలు కాబట్టి ఇలా తింటున్నారు. మనం పెద్దలు అయితే ఇందులో చక్కగా టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.